హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు ఇంట్లో చేసుకునే రసం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. రైస్లో పోసుకొని తింటుంటే రైస్ కన్నా రసాన్ని ఎక్కువ పోసుకొని తాగేస్తారు. మామూలుగా మన నెల్లూరు వాళ్ళందరికీ ఎన్ని కూరలు ఉన్నా సరే రసం లేనిది ముద్ద దిగదండి. కంపల్సరీగా అయితే లాస్ట్లో కొద్దిగా అన్నా రసం పోసుకొని తింటారు. అంత బాగుంటాయి ఈ రసము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు గిన్నె తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి దీనిలో కొద్దిగా అయితే నీళ్లు పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. చింతపండులో ఒక గ్లాసు వాటర్ వేసి 10 నిమిషాల పాటు నానబెట్టేసేయండి. ఈలోపు రసం పొడి చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ మిరియాలు, 1.5 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. మిగతా ఇంగ్రీడియంట్స్ కన్నా జీలకర్ర అనేది కొద్దిగా ఎక్కువైతే ఉండాలి. అప్పుడే రసం అయితే బాగుంటుంది టేస్ట్గా. ధనియాలు 1 టీ స్పూను, 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 4 ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిలో 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అన్నిటిని కలిపి మిక్సీ చేసుకోండి. చూసారా, ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మీరు రోజు రసం పెట్టుకోవాలంటే ఈ పొడిని కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేసుకుని సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 3 టమోటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రసం పొడి ఏదైతే ఉందో మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని ఎప్పుడు మనం ఫ్లేమ్ స్లిమ్లోనే పెట్టాలి. ఈ రసం పొడిని 1 నిమిషం పాటు వేగనిచ్చుకోండి, తొందరగా వేగిపోతుంది. దీంట్లో ముందుగా పిసికి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా చెక్ చేసి ఒకసారి వేసుకోండి. ఈ వాటర్ అనేది పులుపుకు తగ్గట్టు వాటర్ చూసి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని ఎప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి ఒక పొంగు అయితే రానివ్వండి, ఎక్కువ మరగనివ్వకూడదు. ఈ రసం అనేది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత వెంటనే అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకో. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.